మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీహార్ ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్లతో యోగి ఆదిత్యనాథ్కు ఘన స్వాగతం. బుల్డోజర్ బాబా రాకతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం, ర్యాలీలతో మార్మోగిన బీహార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డోర్ టు డోర్ ప్రచారం. రాష్ట్రంలో మరో పెద్ద ప్రాజెక్టు ఆగిపోయాయి. కాళేశ్వరం కమిషన్ల కోసం పూర్తి చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శ. గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం, పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి కొల్లు రవీంద్ర హామీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సదాశివపేట పట్టణ పరిధిలోని నగర సంకీర్తనలో భాగంగా గంటలకి శ్రీ కాళికా హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక పారాయణం, సత్సంగం నిర్వహించడం జరిగింది. సత్సంగంలో భాగంగా మహిళా టీం వరల్డ్ కప్ గెలిచినందుకు కార్యక్రమం యోజన కోసం వివరించడం జరిగింది. స్వదేశీ వస్తువులు వినియోగించుట ఈ కార్యక్రమంలో హిందూ వాహిని, బజరంగ్ దళ్ భక్తులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక పారాయణం నిర్వహించడం జరిగింది. వచ్చే వారం వాసవి కన్యకా పరమేశ్వర మందిరంలో ఉంటుంది. మనందరము ప్రతిసారి కూడా పోయినసారి మీకు అందరూ కూడా వినియోగించడం జరిగింది. ప్రతి మందిరం దగ్గర ఒక 100 మంది వరకు మనం వాళ్ళ యొక్క పేర్లు, ఫోన్ నంబర్ సేకరించాలని చెప్పేసి నేను ఇక్కడ కూడా ఈ యొక్క హనుమాన్ మందిర సభ్యులకు అందరూ కోరుకుంటుంది ఏంటంటే, గుడి తరఫున ప్రతి ఒక్క మందిరం తరఫున మనం 50 నుండి 100 మంది పేర్లు రేపు పొద్దుగాల కనెక్టివిటీ కోసం మనం ఏదైనా సమాచారం ఇవ్వాలంటే తొందరగా వెళ్ళడానికి, దాని ఉదాహరణ పోయినసారి చెప్పిన అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మనం అందరం కూడా చూసాం. పంచవర్ష ప్రణాళిక ఏదైతే అనుకున్నామో దాంట్లో భాగంగా స్వదేశీ కుటుంబ వ్యవస్థ, కుటుంబ ప్రబోధం, అదేవిధంగా సామాజిక సమరసత, మన యొక్క ఫండమెంటల్ రైట్స్ నిర్వహించుట, పర్యావరణ పరిరక్షణ. అయితే ఈ సంవత్సరం నుండి ఇప్పటి నుండి కూడా మనం అందరం కూడా కనీసం రోజు మనం వాడే వస్తువులను స్వదేశీయాన్ని వాడతాం. ఒక్కొక్కటి చిన్నగా స్టార్ట్ చేస్తున్నా ముందుకు వెళ్తుంది కార్యక్రమం. చిన్నగా మన ఆలోచన ఒకటేసారి మార్పు రాదు. మనం మార్పు తీసుకురావాలంటే మనం చిన్నగా స్టార్ట్ చేస్తేనే అవుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాం సదాశివపేట పట్టణంలో సంఘం జిల్లా కార్యదర్శి అనిల్ పతాకావిష్కరణ చేశారు. జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడారు. పంజాబ్ రాష్ట్రంలో లూథియానా నగరంలో 1980లో నవంబర్ 1, 2, 3 తేదీలలో డివైఎఫ్ఐ ఏర్పడిందన్నారు. త్యాగం, పోరాటం, పురోభివృద్ధి నినాదంతో భగత్ సింగ్ ఆదర్శంతో యువజన సమస్యలపై ఉద్యోగం, ఉపాధి కొరకు పోరాడుతుంది అన్నారు. డివైఎఫ్ఐ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సదాశివపేట పట్టణంలో డివైఎఫ్ఐ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. 1980 పంజాబ్ రాష్ట్రంలో డివైఎఫ్ఐను 15,000 మందితో ప్రారంభించడం జరిగింది. ఈరోజు
దేశంలోనే అతిపెద్ద యువజన సంఘంగా ఈరోజు డివైఎఫ్ఐ పనిచేస్తుంది. దాదాపు దేశవ్యాప్తంగా ఈరోజు కోటి సభ్యులుగా ఈరోజు సభ్యత్వంతో కలిగి దేశంలోనే అతిపెద్ద యువజన సంఘంగా ఈరోజు డివైఎఫ్ఐ యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన ప్రజా సమస్యలు, ఉపాధి, విద్య కోసం ఈరోజు డివైఎఫ్ఐ పనిచేస్తుంది. వారి యొక్క ఆశయాలను, వారి యొక్క త్యాగాలను ఈరోజు డివైఎఫ్ఐ రానున్న రోజుల్లో ముందు తీసుకుపోవడం కోసం ప్రయత్నం నిరంతరం చేస్తుంది. ఈరోజు భగత్ సింగ్ ఏదైతే కలలు కన్నాడో సమాజం స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలని చెప్పి ఆ ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఈరోజు ఆ డివైఎఫ్ఐ జెండాని ఈరోజు మేము భుజాన వేసుకొని ఈరోజు ఆయన ఆశయాలను ఈరోజు ముందు తీసుకుపోవడం కోసం ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, మొత్తం ప్రైవేటీకరణ అవుతుంది, ఉద్యోగాలు అవినీతి జరుగుతుంది, ఉద్యోగాలు రావడం లేదు, విద్యార్థులకు విద్య ఈరోజు ప్రైవేటుకు పరమైపోయింది. విద్యా ఉపాధి అవకాశాల కోసం ఈరోజు డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పోరాటాలు జరుగుతుంది. దీనందరూ కూడా యువకులు, విద్యార్థులు మద్దతు తెలియజేస్తూ డివైఎఫ్ఐ సంఘంలో జాయిన్ కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అభిమానులు విశేష స్వాగతం పలికారు. ఆయన రాక సందర్భంగా బుల్డోజర్లతో ప్రదర్శనలు నిర్వహించి బుల్డోజర్ బాబాకి స్వాగతం తెలిపారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అభ్యర్థుల తరపున పలు సభల్లో పాల్గొననున్నారు. ఆయన రాకతో బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ రోడ్ల వెంట భారీ ర్యాలీలు నిర్వహించారు. స్థానిక పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా యూసుఫ్గూడ డివిజన్లోని ఐలం కాలనీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ డోర్ టు డోర్ ప్రచారం చేశారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ప్రజాపాలన, ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు వివరించారు. నవీన్ యాదవ్ విద్యావంతుడు, స్థానికుడు, నిత్యం ప్రజల్లో ఉండే మనిషి. జూబ్లీహిల్స్ అభివృద్ధికి పనిచేస్తారని నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చాలా ఇబ్బందులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసం పూర్తి చేశారు, కానీ రాష్ట్రంలో మరో పెద్ద ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రహమత్ నగర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఈ 3 సంవత్సరాలు కాదు, రాబోయే 5 ఏళ్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. పేరుకే జూబ్లీహిల్స్, కానీ ఇక్కడ ఎక్కువగా పేద ప్రజలే నివసిస్తున్నారు. వారందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను వ్యంగ్యంగా ఎత్తి చూపుతూ కేటీఆర్ చెబుతున్నట్టు 2 సంవత్సరాల్లో ప్రభుత్వం మారుతుందట, కానీ కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్లోకి వెళ్లి బయటకు రారు అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని కోమటిరెడ్డి తెలిపారు. కాసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రహమత్ నగర్ ఏరియాకు ఎన్నికల ప్రచారం ఈ నెల 11న జరగబోయే ఎన్నికల ప్రచారానికి రోడ్ షోలో భాగంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున మీరు చూస్తున్నారు. స్వచ్ఛందంగా ఈరోజు మహిళలు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా గంటకెళ్ళే మేము ఎన్ని గంటల టైం ఇచ్చా గంటకెళ్ళే వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో హైదరాబాద్ చేంబర్లో మాకు సీట్ రాకుండా కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఏ విధంగా గెలిచినో అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నాం. ఈరోజు మాకున్న ఫీడ్బ్యాక్ కానీ ప్రజలకు మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ ఆర్థికంగా ఇబ్బందులున్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే అయినా ఈరోజు రాష్ట్రాన్ని ఒక విధంగా పేదలకు 2 పూటలు అన్నం పెట్టుకుంటూ సన్న బియ్యం లాంటి కార్యక్రమాలు 10 సంవత్సరాలు కనీసం రేషన్ కార్డు ప్రింటింగ్ కూడా చేయలేని పేదల వ్యతిరేక ప్రభుత్వం 10 ఏళ్ళు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఎమ్మెల్సీలను కానీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం పేదల రాజ్యం అని చెప్పి నిరూపించుకోవడానికి మీకు తెలుసు ఎన్ని కార్యక్రమాలు చేస్తాం. ఆఖరికి ఉచితంగా ఫ్రీ బస్ ఇచ్చి నిన్నటికి ఈ రోజుకి లెక్కిస్తే 226 కోట్ల మంది ఉచితంగా మహిళలు తిరిగింది. దానికి కిషన్ రెడ్డి గారు గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించి వాటికి తగు న్యాయం చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలా వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బిఎన్ విజయ్ కుమార్తో ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ల అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రులకు వివరించారు. అన్ని గ్రేడ్ల ముడి సరుకు కూడా ఒకే విధంగా సిన్నరేజ్ చెల్లించడం ఆర్థికంగా ఇబ్బంది కలుగుతోందని, ఆ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. ప్రభుత్వానికి కటింగ్ యూనిట్స్ నిర్వాహకులకు ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమ్మె కారణంగా ఫ్యాక్టరీలపై ఆధారపడిన కార్మికులు అవస్థలు పడతారని, తక్షణమే సమ్మె విరమించి పనులు ప్రారంభించాలని గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ యజమానులకు సూచించారు.
కర్నూలు కోడుమూరు మండలం పాలకుర్తి వద్ద జరిగిన హత్య కేసులో భార్య వరలక్ష్మి బావమరుదులు శేఖర్ వీరేష్లను పోలీసులు అరెస్టు చేశారు. 2 రోజుల క్రితం పాలకుర్తి శివారులో గాయాలతో గొంతుకు వైరు బిగించిన మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భార్య బావమరుదులే హత్యకు పాల్పడినట్లు కోడుమూరు సిఐ తబ్రేజ్ తెలిపారు. విచారణలో భాగంగా ఈరోజు పత్తికొండ కోడుమూరు రోడ్లో ఉన్న ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఒక ఆటో రావడము, ఆటోలో అనుమానాస్పదంగా 2 వ్యక్తులు ఒక స్త్రీ ఉండడము, వారు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించడం, దాని తర్వాత వాళ్ళని మేము పట్టుకొని పంచాయతీరాజ్ సమక్షంలో విచారిస్తే వరలక్ష్మి అలియాస్ వెంకటమ్మ అంటే ఈ దస్తగిరి భార్య, వీళ్ళంతా కోటకొండ గ్రామము. ఈ మృతుడు దస్తగిరి అనే అతను డ్రైవర్గా, ఆటో డ్రైవర్గా, కార్ డ్రైవర్గా పనిచేసేవాడు. వీళ్ళకి సుమారు 15-16 సంవత్సరాల ముందు వివాహం అయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే వివాహం అయినప్పటి నుంచి ఈమె యొక్క ప్రవర్తన మీద ఆ దస్తగిరికి కొంచెం అనుమానం ఉంది. ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగినాయి, పంచాయతీలు జరిగినాయి. ఆమెకు అతనికి గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య ఈ నిందితురాలు ఏం చేసిందంటే తన కాపురాన్ని కర్నూలుకు హోసన్న మందిర్ దగ్గర కర్నూలుకు మార్చి భర్తను వదిలేసి వచ్చేసింది. తర్వాత పిల్లల కోసమని భర్త పోవడము, ఆమెను రిక్వెస్ట్ చేసుకోవడము, తర్వాత వాళ్ళ కాపురం తిరిగి మొదలుపెట్టారు. తిరిగి కాపురం మొదలుపెట్టినప్పటికి కూడా ఈమె మీద కొద్దిగా అనుమానాలు ఉన్నాయి భర్తకు. ఈ మధ్య అతను బళ్ళారికి పోయాడు డ్రైవర్గా. కొన్ని రోజులు బళ్ళారిలో ఉన్నప్పుడు ఈ అమ్మాయికి ఫోన్ చేయమని చెప్పి, వీడియో కాల్ చేయమని. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మేధావులు, విద్యావేత్తలతో సమావేశమైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సహా పలు అంశాలపై చర్చ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీహార్ ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్లతో యోగి ఆదిత్యనాథ్కు ఘన స్వాగతం. బుల్డోజర్ బాబా రాకతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం, ర్యాలీలతో మార్మోగిన బీహార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డోర్ టు డోర్ ప్రచారం. రాష్ట్రంలో మరో పెద్ద ప్రాజెక్టు ఆగిపోయాయి. కాళేశ్వరం కమిషన్ల కోసం పూర్తి చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శ. గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం, పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి కొల్లు రవీంద్ర హామీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.